అసలు శరీరమే అసలు ఒక మ్యాగ్నెటిక్ శక్తి యాక్చువల్గా. దీంట్లో అనంతమైన శక్తి ఉంది. దాన్ని వినియోగించుకో, దాన్ని ఉపయోగించుకో. నేను ఏది చేయలేను, నా నుంచి ఏది కాదు అనుకుంటే ఈయనే ఉంటావు. నేను చేయగలుగుతాను నువ్వు ఊహించు, తప్పకుండా అవుతుంది. ఓకే, అట్లా అది విశ్వ నియమాలు. అందుకనే శబ్దో బ్రహ్మ, బ్రహ్మనే ఇక్కడ శబ్ద రూపంలో ఉంటాడు. ఓకే, అది అర్థం చేసుకోవాలి. అయితే ఇంకో విషయం మీరు ఇంతకుముందు మాట్లాడడం జరిగింది పేర్ల గురించి. అంటే శివ అంటే పలికినప్పుడు అంటే నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా? శివ అన్నప్పుడు పలికినప్పుడు 2 అక్షరాలు పలుకుతున్నాం. ఆ 2 అక్షరాలు తీసుకుంటాం ఇక్కడ. ఆ శబ్దం ఏం చేస్తున్నావు చూడు, ఆ శబ్దానికి కూడా గ్రహాన్ని గుర్తించాలి ఇక్కడ. ఓకే, నేను ఎందుకు గ్రహం అంటున్నాను అంటే, నక్షత్రాలు ఫస్ట్ నక్షత్రాలు, తర్వాత రాశుల తర్వాత లాస్ట్కి వచ్చినవి ఏంది, అన్నిటినీ సూక్ష్మీకరణ చేయడం ద్వారా వచ్చింది గ్రహాలు చిట్ట చివరగా. ఓకే, దాని మీదనే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి, గ్రహాల మీద. అదే అందుకని చూడు, ఈ అక్షరానికి తీసుకున్నప్పుడు వృషభం అన్నప్పుడు ఎవరు వస్తారు ఇక్కడ? శుక్రుడు వస్తాడు. ఆయన నెంబర్ నేను ఇక్కడ రాసిన నీకు కనబడుతుంది 6. ఓకేనా? శుక్రుని యొక్క నెంబర్ 6. తర్వాత నెక్స్ట్ ఏమన్నావు? అంటున్నావు. సారీ, షి అన్నప్పుడు కుంభ వస్తుంది. కుంభ అన్నప్పుడు శని యొక్క నెంబర్ 8. ఇక్కడ మళ్ళీ తర్వాత నెక్స్ట్ అంటున్నావు. అంటే శుక్రుడు, వృషభం వస్తుంది. శుక్రుని యొక్క సంఖ్య అక్కడ రాసిన నేను గోడకు ఆల్రెడీ 6. ఈ రెండింటిని కలుపు 14 అంటే మళ్ళీ న్యూమరాలజీ చేసినప్పుడు 5 వస్తుంది. 5 అంటే బుధుడు. అంటే నీ పేర్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నీ పేరును నువ్వు ఊకే స్మరించుకున్న గొప్ప ధనాన్ని సంపాదిస్తావు, గొప్ప జ్ఞానాన్ని సంపాదిస్తావు. అయితే శివ అని అంటే నేను అదే అంట, పేర్లు పెట్టేటప్పుడు శుభ శబ్దం వచ్చేటట్టు పెట్టండి. ఎందుకంటే రీసెర్చ్ చేసినాం కదా, మనం మూఢంగా చెప్పకూడదు ఇక్కడ. పెళ్ళిళ్ళు చూసేటప్పుడు కూడా గ్రహాలను కలపండి అంటున్నా. గ్రహాలను కలిపినప్పుడు శబ్దాన్ని గుర్తిస్తావు ఫస్ట్. ఓకే, వాళ్ళే పిలుచుకుంటారు కదా, ఒకరికొకరు పిలుచుకోరా పేర్లు, అట్లా శబ్దం ఏర్పడుతుంది కదా. ఆ పేర్లలో కూడా నెగిటివ్ ఉందనుకో, వీళ్ళకి నెగిటివే జరుగుతుంది. నెగిటివ్ శబ్దం ఉన్నప్పుడు నెగిటివే జరుగుతుంది. ఇట్లా జరుగుతుంది. ఇది నేను చెప్పేది కూడా ప్రతిది కూడా సైన్సును తర్వాత మంత్రశాస్త్రాన్ని గ్రహశాస్త్రాన్ని పట్టే చెప్తాను నేను ఏదైనా. ఓకే, అంటే ఇప్పుడు అంటే మీరు శబ్దం గురించి మాట్లాడారు కాబట్టి మనము ఏ బీజాక్షరం కానీ ఏ మంత్రం కానీ చెప్తే ఎక్కువ పాజిటివ్ అనేది మనకు వస్తుంది. అంటే అలాంటిది ఏదైనా మంత్రం ఉందా? నేనేమంటున్నానంటే బీజాక్షరాలు గురువు ద్వారా తీసుకోవాలి. కాకపోతే బీజాక్షరాలు ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పలేదు కదా. అవి ఎట్లా ఉపయోగపడతాయి మనిషికి అని చెప్తే తప్పలేదు కదా. అందుకనే నేను చెప్తా, ఒకవేళ నువ్వు అది చేయదలుచుకుంటే గురువు దగ్గర, నేనే కాదు ఎంతోమంది గురువులు, నేను ఈ బీజాక్షరం చేయదలుచుకున్నా, గురువు గారు కొంచెం ఉపదేశం చేయండి అంటే గురువులు ఉపదేశం చేస్తారు, అప్పుడు చేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే, కలియుగాన్ని పరిపాలిస్తున్నది నీచ బ్రహ్మ కొడుకైనటువంటి కలిపురుషుడు. మనల్ని ఎప్పుడు కూడా నాశనం చేయడానికనే, చెడు అలవాట్లకు గురి చేయడానికనే చూస్తూ ఉంటాడు. మనం సత్మార్గంలో ఉండి మంచి చేయాలనుకుంటే దైవ మార్గంలో రాండి, జపాలు చేయండి, బీజాక్షరాలు పలుకండి, ఉపదేశం తీసుకోండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే కలియుగంలో అనేకమైన ఘోరాతి విధానాలు మనం పొందాల్సి ఉంది. ఇంకా సుక్కలు చూస్తారు ఫ్యూచర్లో. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఇది మరుగున పడిపోతుంది. యాక్చువల్గా నేను ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, మరుగున పడుతుంది సబ్జెక్టు. కమర్షియల్గా మరుగున పడకూడదు, అందరు చేయాలి. చేసినప్పుడు మన ద్వారా కనీసం కొంతమంది మంచిగా మనకు ఈశ్వరుడు అయితే చూస్తుండు కదా. అది ఇప్పుడు లోకాన్ని నడిపిస్తున్న ఈశ్వరుడు అయితే చూస్తున్నాడు కదా, నేను ఏం చేస్తున్నా, నేను ఎంత మంచి పని చేస్తున్నా అనే విధానం. అందుకనే నేను మొత్తుకుంటా, చేయండి ఇప్పుడు ఓం బీజం ఉంది, అది ప్రణవ బీజం. ఎవరు పడితే వాళ్ళు చేయొద్దు. కానీ గురువు దగ్గర ఉపదేశం చేసుకొని నువ్వు ఆ జపం చేసినావు అనుకో, తప్పకుండా మానసిక వ్యాధి అంటే మెడిసిన్కు తగ్గని రోగాలు కూడా ఓంకారంతో తగ్గుతాయి. ఓం అది ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఏమవుతుంది అంటే సాంసారిక జీవితానికి దూరం అవుతారు. అది జరుగుతుంది ఇక్కడ. అంటే ఎందుకు అట్లా? అది అంతే, అది ప్రణవం కదా, చిట్ట చివరిది అది. ఓకే, పరబ్రహ్మతత్వం అది. అయితే మన శరీరం అనేది పంచభూత నిర్మాణం. ఫస్ట్ యాక్చువల్గా పంచభూతాలతో నిర్మితమైనది మన శరీరం. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క పంచభూతము ఒక్కొక్క చక్రంలో ఇమిడి ఉంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే మూలాధారం ఉంది అనుకుందాం. మూలాధారంలో ఏది ఉంటుంది? భూమి అన్నటువంటి పంచభూతం ఇమిడి ఉంటుంది. దాని యొక్క బీజం లం. ఓకేనా? నెక్స్ట్ స్వాధిష్టానం, ఇది జలకారక చక్రం అన్నమాట. అయితే దీంట్లో ఏముంటుంది? వంబీజం ఉంటుంది. వంబీజం అంటే జలతత్వం అన్నమాట. ఇది జలము, రెండో పంచభూతం. తర్వాత నెక్స్ట్ మణిపూరకం, ఇక్కడ అగ్ని ఉంటుంది అన్నమాట, మూడో పంచభూతం. దీని బీజం ఏంది? రం.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనాహత. ఇక్కడ ఎవరు ఉంటారు? బుధుడు. అంటే గ్రహపరంగా అది. ఇక్కడ ఎవరు ఉంటారు అంటే ఇక్కడ వాయువు ఉంటుంది. వాయువు అంటే దీని యొక్క బీజం ఏంది? ఎం ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేది విశుద్ధ. ఇక్కడ ఆకాశం లాస్ట్ది. ఆకాశం అనేటువంటి పంచభూతం ఉంటుంది ఇక్కడ ఈ చక్రంలో. దీని బీజం ఏంది? హం. తర్వాత నెక్స్ట్ ఆజ్ఞా చక్రంలో ఎవరు ఉంటారు? ఆత్మ ఉంటుంది. ఓకే. ఇక్కడ 2 బీజాలు ఉంటాయి. ఒకటేంది? హ్రీం క్షం. ఇది చాలా డేంజర్ది. మన శరీరాన్ని మొత్తం ఇదే ఆపరేట్ చేస్తుంది. అందుకని ఆజ్ఞా చక్రం డ్యామేజ్ చేసుకోవద్దని చెప్తా. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ప్రణవం. నెక్స్ట్ వచ్చేది ఏంది? ప్రణవం. ఇప్పుడు అడగల బీజం ప్రణవం. ఓం ఉంటుంది. దీని పరమాత్మ అంటాం. పరమాత్మ తత్వము అంటాం. ఇప్పుడు చూడు శరీరం అంత గొప్పదో. అందుకనే మనం ధ్వని శబ్దం చేసి శరీరాన్ని గొప్పగా తయారు చేసుకొని నువ్వు గొప్పగా మారనేదే నా ఉద్దేశం. అందుకని బీజాలు చెప్పించుకోవచ్చు, తప్పేముంది. రోజు ఈ బీజాలు చెప్పించుకోండి. నేను చెప్పిన బీజాలు. శరీరంలో ఏ రోగం ఉండదు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఉపదేశం తీసుకోండి. కొన్ని బీజాల విషయంలో ఉపదేశం తీసుకోండి. అంటే విశ్వం గురించి మీరు ఇంత చెప్తూ ఉన్నారు కదా, అంటే కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎక్కువ మాట్లాడడం వల్ల అంటే ఆ మాటల్లో పాజిటివ్ అనేది ఉంటుంది, నెగిటివ్ అనేది ఉంటుంది. అంటే దానివల్ల సక్సెస్ వస్తుందా లేకుంటే ఎక్కువ మాట్లాడితే అందులో ఏమైతే మంచి శబ్దాలు ఉంటాయి, చెడు శబ్దాలు ఉంటాయి. కాదు, ఇప్పుడు యాజ్ ఏ యాంకర్ని నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, ఇంటర్వ్యూలు చేస్తూనే ఉండాలి. రోజు ఒక 3-4 గంటలు ఆగకుండా వాగుతూనే ఉంటాం. కొంతమందికి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి విధానం ఇది. ఇది వేరులే. నేను వ్యక్తిగతంగా ఏమంటున్నా అంటే మనిషి టైం పాస్ కూడా ఎక్కువ మాట్లాడతాడు. మాట్లాడకూడదు అట్లా. అట్లా మాట్లాడితే అంతా నెగిటివ్స్ ఎక్కువ మాట్లాడుతుంటాడు. చూడు నువ్వు బాగా చూడు, ఎక్కువ గొప్పాలు చెప్పుకున్నాడు గొప్పాల రూపంగానే ఉంటాడు. వాడేం డెవలప్ కాడు. అందుకనే నేనేమంటున్నా అంటే విశ్వం చూస్తూ ఉంది అంతా. విశ్వం అన్ని చేస్తూనే ఉంది. దానిపైన అది ఆగదు. విశ్వం ఆగిన రోజు ఇంకా ఇది ఏది ఉండదు, ఇంకా ప్రపంచమే ఉండదు, అసలు ఏది ఉండదు కూడా. విశ్వం దానిపైన చేసుకుంటా పోతున్నప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నదో అది అన్ని చూస్తూనే ఉంటుంది కదా. అందుకనే తక్కువ మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఇంకోటి ఏంటంటే మనిషిని నా దృష్టిలో కూడా స్నానం చేసేటప్పుడు కూడా మంత్రమే చేసుకో. ఎందుకంటే చెడు దృష్టితో చేసుకోకు, దాని టైం వేస్ట్ చేసుకోకు. ఏదో మంచి శబ్దం చేయి. నువ్వు ఒకవేళ శబ్దం చేసుకో, నీకు నువ్వే మానసికంగా ఏదైనా నువ్వు శబ్దం చేయి, లేకపోతే జపం చేయి. అంటే స్నానం చేసేటప్పుడు ఎట్లాంటి శబ్దం? అంటే పాటలు పాడమంటారా? పాటలు అంటే నువ్వు ఉత్సాహం అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు స్నానం విషయంలో కూడా నెగిటివ్గా చేసినావు అనుకో, నెగిటివే ఉంటుంది ఆ రోజు మొత్తం కూడా. స్నానంలో ఏం నెగిటివ్ ఉంటుంది? నెగిటివ్ అంటే నేను ఏమంటున్నా అంటే కొంతమంది తిట్టుకుంటా చేస్తూ ఉంటారు. అది ఇంకా ఎక్కువ రెట్టింపు ఆ రోజు మొత్తం చెడే జరుగుతుంది ఇంకా. ఓకే. స్నానం చేసేటప్పుడు అందులో అగ్ని ఉంటుంది. అది యజ్ఞంతో సమానం. స్నానం అంటే అంత సింపుల్ కాదు. బట్ నువ్వు ఏదైనా ఒక మంత్ర జపం ఏదైనా సరే, నామజపం అయినా ఏదైనా చేసుకుంటావు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా. కొంతమంది ఏం చేస్తారంటే భార్యలను తిట్టుకుంటా, పిల్లలను తిట్టుకుంటా స్నానం చేసేటప్పుడు ఏదో గాలి కొట్టుకుంటా చేస్తూ ఉంటారు. అట్లా ఎనర్జీ లాస్ అవుతుంది. మనిషి అనేది ఎట్టుండాలంటే జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఎట్టుండాలంటే తక్కువ మాట్లాడు, మంచిగా మాట్లాడు. అప్పుడే పిల్లలను కూడా ఎక్కువ మాట్లాడనియొద్దు. తక్కువ మాట్లాడాలి, మంచివే అలవాటు చేయాలి. అట్లా ఉంటే జీవితాలు గొప్పగా ఉంటాయి. నువ్వు చూడు, గొప్ప వాళ్ళు కూడా తక్కువ మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. ఈ విశ్వంలో నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడతావు అంత ఎంగిలవుతావు. ఓకే. మాట్లాడే తక్కువ మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్ల విషయంలో కూడా. తర్వాత బిజినెస్ బెస్ట్ వాళ్ళు కూడా ఎక్కువ షాపులలో ఇంకోటి, మనిషికి కోపం రాకూడదు. కోపం వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఆ కోపం వచ్చినప్పుడే నువ్వు బూతుకూతలు కూడాల్సి వస్తుంది, అన్నీ వస్తాయి. అది రాకుండా చూసుకోవాలి ఫస్ట్. అదే మెయిన్. కూల్గా ఉండాలి మనిషి, సమతుల్యంతో ఉండాలి. ఉన్నప్పుడు సక్సెస్మెంట్ ఉంటుంది. నీకు ఏదైనా బాధ ఉంటే మౌనం పాటించు. ఆ బాధ గురించి ఆలోచన చేయి. నేను దీంట్లో పుంజుకుంటే మంచిగా ఉంటుంది. ఆ బాధలో కూడా నెగిటివ్ ఊహించక, మళ్ళీ పాజిటివ్ ఊహించాలి. నేను ఇట్లా చేస్తే బాగుంటుంది, నేను ఇట్లా అయితే బాగుంటుంది అని ఊహించు. ఇంకా త్వరితగతిన నువ్వు గొప్ప నువ్వు అవుతావు. బాధ ఉన్నప్పుడు ఒంటరితనాన్ని చేయాలి ఎక్కువ. ఇంకా దేవత వృక్షాల కింద ఉండండి బాధ ఉన్నప్పుడు. అంటే దేవత వృక్షాలు అంటే రాగి చెట్టు, ఆడ ఆరాశక్తి చెట్టు. అప్పుడు నీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు దేవత వృక్షాల కింద పోయి స్పెండ్ చేయి. ఆ బాధ తొందర నివృత్తి జరుగుతుంది. నాకు ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనుకున్నాం అనుకో, ఎవరో ఒకరు సాయం చేస్తారు. అందుకనే దేవత వృక్షాల కింద, చెట్ల కింద బాధ ఉన్నప్పుడు స్పెండ్ చేయని చెప్తా. అట్లా పూజలు కూడా మనం ఇంట్లో చేసే పూజల కంటే కూడా వృక్షాల కింద ఉన్నటువంటి విగ్రహ పూజలు ఎక్కువ ఫలిస్తాయి. చూడండి, కారణం ఏంటంటే విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది అక్కడ. విశ్వశక్తి జనరేట్ అవుతుంది ఆడ ఎక్కువ, తొందర రిజల్ట్ ఉంటాయి. అట్లా నేను ఒకానొక సందర్భంలో మా ఫ్రెండ్కు, అరే నాకు పూజ త్వరితగతిన పూజించాలంటే మేము ఎట్లా డిస్కషన్ చేస్తాం, ఎడ్యుకేటెడ్లం కదా, జర తొందర రిజల్ట్ అయ్యేటట్టు చేయరన్నప్పుడు నేను ఏం చేసిన, హనుమంతుని పూజ అరటి చెట్టు కింద, హనుమంతుని యొక్క పటం అరటి చెట్టు కింద పెట్టి పూజ చేయరా, తొందర రిజల్ట్ ఉంటుందని చెప్పిన. నిజానికి వానికి 11 రోజులనే కోరిక నెరవేరింది.
ఓకే. అంటే అది లాజిక్ ఉంటుంది అన్నమాట. వృక్షాల కింద ఏమవుతుందంటే విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ విధంగా జీవితాలను చేసుకోవాలన్నమాట.